రాష్ట్ర ఉపాధ్యక్షులు భగవాన్ పార్టీ గారు ఆధ్వర్యంలో మేము కూడా ఈ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజు చేస్తున్న మీ యొక్క విద్యుత్ పోరాట దీక్ష అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము కూడా మీకు సంఘీభావం తెలియజేస్తున్నాం. అలాగే యూఎఫ్ జాతీయ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కుటుంబ పాల్గొంటూ మనిషి విద్యుత్ భారాన్ని పెంచుతూ విద్యుత్ భారాన్ని డైరెక్ట్గా పెంచకుండా ఇండైరెక్ట్గా మోసం ఉపయోగిస్తూ మరి మనం దోచుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అలాగే స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ చోరీ చేస్తూ ప్రైవేట్ రంగానికి దూరాలు తీస్తూ విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తారు. అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేసే దిశగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా దుర్మార్గమైన పని. పేదలకు వాళ్ళు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన పరిస్థితి అండి. పేద గృహానికి ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకుని మనల్ని నిలబెట్టి మన జీవన ప్రమాణాలు పెంచవలసిన ఈ స్థితిలో ప్రజల యొక్క సామాజిక యొక్క నడ్డి విరుస్తూ ఇటువంటి చర్యలు తీసుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీని ఖండిస్తూ మేమేమన్నామంటే అండి, అలాగే సంఘీ ఒప్పందం కూడా రద్దు చేయాలండి. అదానికి చేతుల్లో విద్యుత్ పని చేయకుండా ప్రజల నుంచి కాపాడవలసిన అవసరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద కనుక ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోరాటాల ద్వారా మాత్రమే మనం హక్కులు సాధించిన క్రమంలో ముందుకెళ్తామని కనుక ఈ వామపక్ష సోదరులందరికీ కూడా ఈ విధంగా ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.